పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ ను ప్రకటించడంతో గుంటూరులో ఉన్న పెదకూరపాడు టీడీపీ కార్యాలయంలో అభిమానులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబుకు వెన్నంటి ప్రోత్సహించిన యువ నాయకుడు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు భాష్యం ప్రవీణ్. ఇక బీజేపీ జనసేన పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తానని, పెదకూరపాడు గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. అట్లనే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న జనసేన బీజేపీ పార్టీలని అన్నింటినీ కలుపుకుపోతూ రాబోయే రోజుల్లో మంచి విజయం సాధించి తెలుగుదేశం పార్టీకి మా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా సమర్పిస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ తరఫున పెదకూరపాడు నియోజకవర్గానికి